నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే ప్రాణాయామం అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచానికి యోగా డే అనే ఒక అద్భుతమైన పర్వదినాన్ని ప్రసాదించింది భారతదేశం. అందుకు ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం. ప్రపంచ యోగా దినోత్సవం అనేది ఈనాటి మన తరం నుంచి ప్రారంభం అవటం ఈ తరం వారి అదృష్టంగా భావించాలి. అనాది మహిమలకు పునాది అయిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో విడదీయలేనటువంటిది యోగా. ఈ యోగా అనేది ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాంటి అద్భుతమైన యోగా డే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది. అసలు యోగా డే అంటే యోగాసనాలతో పాటు దానికి ప్రధాన ఆధారమైన ప్రాణాయామం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాణాయామం చేస్తూనే ప్రతి జీవి కూడా బ్రతుకుతున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసయే మనకు ప్రాణాయామం. దాన్ని నియంత్రించుకోవటం, కుంభక స్థాయికి పెంచుకోవటం, ఆ కుంభక స్థాయి నుంచి వివిధ యోగ ప్రక్రియల్లో ప్రాణాయామాన్ని మిళితం చేసి యోగాన్ని అభ్యసించటమే ప్రాణాయామం. ఇలాంటి ప్రాణాయామం మనిషికి వయస్సు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు అని కాదు వయస్సు. ఒక 70,80,94,365 శ్వాసలు తీస్తే ఈ మనిషి చనిపోతాడనేది ఉంటుంది. అంతేగాని ఏండ్లు లెక్క కాదు. ఇన్ని శ్వాసలు తీయగలిగితేనే ఆ మనిషి జీవిస్తాడు అని చెప్పంటారు. అందుకనే ఈ ప్రాణాయామం ద్వారా దాన్ని కుంభక స్థాయికి తీసుకువెళ్ళగలిగి ఆ శ్వాసల్ని ఆదా చేసుకుంటారు. అంటే శ్వాసను ఎంత ఆదా చేసుకుంటే అంత వయసు పెరుగుతుందన్నమాట. అందుకనే మహాయోగులు, అవధూతలు కూడా హిమాలయాల్లో దరిదాపు 100 ఏళ్ళు, అంటే 100 ఏళ్ళు మనం బ్రతకనవసరం లేదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంపూర్ణంగా మనకు బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకగలిగినటువంటి ఒక మంచి ఫలాన్ని ఇచ్చేదే ప్రాణాయామం. అందుకని ఈ మహత్తరమైన విషయాలు, ప్రాణాయామంలో లోతుపాతులు ఏంటి, ఎవరు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని మనకు వివరించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరకు వచ్చారు. నందికొండ జగద్గురువు, కాళహస్తీశ్వరాచార్య గురు పరంపరాగత పీఠాధిపతులు శ్రీ 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 కాంతేంద్ర స్వామి వారు. నమస్కారం అండి. అలాగే మోతీనగర్ నుంచి శ్రీ ఆస్ట్రో యోగ పీఠం నుంచి శ్రీ బొర్రా తులసి గారు. నమస్తే అండి. చక్కగా ప్రాణాయామం అంటే ఎలా చేసుకోవాలి, ప్రాణాయామంలో లోతుపాతులు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మీ ద్వారా అమూల్యమైన విషయాలను మనం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. ముందుగా ప్రాణాయామం అంటే ఏమిటి, అసలు ప్రాణాయామ ప్రక్రియ తల్లి గర్భం నుంచే శిశువుకు మొదలవుతుందా, ఆ ప్రాణాయామం అనే ఒక ప్రాణవాయువుని పీల్చుకునే విధానం కానీ, ప్రాణాయామం చేసే స్థితి కానీ, ఆ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా పూర్వజన్మ స్మృతులు కూడా వస్తాయి. నేల మీద పడిన తర్వాత, తల్లి గర్భం నుంచి పడిన తర్వాత కూడా మంచి జన్మలు, సుకర్మలు చేస్తూ హాయిగా జీవనం సాగించుకోవాలి, పాపకార్యాలు చేయకూడదు, పుణ్య కార్యక్రమాలు చేయాలని చెప్పని శిశువు బాగా తలపోస్తాడట. ఇక భూమి మీద పడిన తర్వాత, కలిమాయ పడిన తర్వాత, కలిజీడు పడిన తర్వాత ఇక బాబులు అనుకోండి, వేరే విషయం. అసలు శిశువు ప్రాణాయామ ప్రక్రియను తల్లి గర్భం నుంచే చేస్తారా? అసలు ప్రాణాయామం అంటే ఏంటి? వేదాంతాచార్యమాచార్యం భాస్కరం జ్ఞాన భాస్కరం ధర్మస్థాపినం వందే కాళహస్తం జగద్గురుం విశ్వకర్మ సమారంభాం కాళహస్తేంద్ర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. యోగ దిన సందర్భంగా అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ప్రేక్షకులందరికీ ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రాణాయామం అంటే ఏమిటని ప్రశ్నించారు. ప్రాణాయామం అనగా హఠయోగంలో చెప్పబడిన విధానాన్ని బట్టి చూస్తే ప్రాణస్య ఆయామ, ప్రాణము రాకపోకలను చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణము రావడం పోవటం అంటే శ్వాస, ఉచ్ఛ్వాస. ఇక్కడ ప్రాణము అని ఎందుకు చెప్పాము అంటే ప్రాణోవా వాతముచ్యతే అని చెప్పి. ప్రాణము అంటే ఏమిటంటే యోగశాస్త్రం చెప్పిందంటే వాతం, వాయువు.
ఆ వాయువు ఏంటంటే మనం పీల్చుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాణంగా చెప్పబడింది. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు రావటము, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం ఏవైతే ఉందో అది దాన్ని ప్రాణాయామం అంటారు. కాకపోతే ప్రాణాయామము ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మనకి అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి ద్వారా ప్రాణాయామం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అక్కడ తన యొక్క నాభి రజ్జువు అంటే బొడ్డుత్రాడు ద్వారా తాను ప్రాణశక్తిని అనుభవిస్తూ ఉంటాడు. ఆ గర్భంలో ఉండే శిశువు ప్రాణశక్తిని అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత తల్లి ప్రేగు తెంచుకొని గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు తన స్వతహాగా ప్రాణాయామం ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రాణము బహిర్గతమైన తర్వాత తాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా ప్రాణాయామం అనేటువంటిది తల్లి గర్భం నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామం అనేటువంటిది జరగటం వల్ల మనిషి యొక్క ఆయుష్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణం అనేటువంటిది చలనాత్మకంగా ఉంటుంది, లోపల ఉచ్ఛ్వాసలు నిశ్వాసల రూపంలో మనకి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జరగటం ద్వారా మానవుడు జీవనం సాగిస్తూ ఉన్నాడు. దీన్ని బంధించడం ద్వారా ఎక్కువ సంవత్సరాలు బంధించడం అంటే కుంభకం తన శక్తి మేరకు కుంభించడం ద్వారా తాను ఎక్కువ సంవత్సరాలు జీవించగలుగుతున్నాడు. కాబట్టి ప్రాణాయామం అనేటువంటిది మన యొక్క శ్వాస రాకపోకలను దాన్ని ప్రాణాయామం అంటారు. ఓకేనండి, సంతోషం. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి ద్వారా పరోక్షంగా ప్రాణాయామం చేయటం, ఆ బొడ్డు తెగిన తర్వాత భూమి మీద పడిన తర్వాత ఇక ప్రత్యక్షంగా చేయటం అనేది అప్పటి నుంచే ప్రారంభం అవుతుంది, జరుగుతుంది. ఈ ప్రాణాయామం అనేది పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనతో కలిసి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం నడిపిస్తున్నది, మన జీవనాన్ని, జీవితాన్ని, ప్రాణాన్ని కూడా నడిపిస్తున్నది. అదే సంతోషం, చాలా బాగా చెప్పారండి. తులసి గారు, అసలు ప్రాణాయామంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అది ఏ రకంగా మనిషికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కూడా ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంటేనే మొగ్గుతున్నాడు అటువైపు ప్రాణాయామం చేయడానికి. అలాగే ప్రాణాయామాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మనకు ప్రాణాయామాలు మొత్తం 270 రకాల ప్రాణాయామాలు ఉన్నాయండి. ఓహో. ఈ ప్రాణాయామాలలో మనకు ముఖ్యంగా ఒక్కొక్క ఆర్గాన్ పైన ఒక్కొక్క సిస్టమ్, మనలో 11 సిస్టమ్స్ ఉన్నాయి. మజిల్స్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, ఇలా మొత్తం 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి ఈ శరీరంలో. వీటన్నింటికి ఉపయోగపడేటివి అన్నిటినీ మనిషి ప్రతిరోజు కూడాను 270 రకాల ప్రాణాయామాలు చేయలేరు కాబట్టి 11 విశిష్టమైన ప్రాణాయామాలను ప్రిపేర్ చేసి పెట్టారు. అలాగే హఠయోగంలో మనకు అష్టకుంభకాలు అనేసి 8 ప్రాణాయామాలనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనకు అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి మాత్రం 11 ప్రాణాయామాలను రిలీజ్ చేశారు. ఈ 11 చేయటం మూలంగా మనకు ఎటువంటి ఆది వ్యాధులు అనేటివి దరిదాపులకు చేరకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇందులో మనకు నాడీ శోధన ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామము, శీతలి, శీత్కారి, భ్రామరి, భ్రస్తిక, అక్కడి నుంచి వచ్చేసి మూర్ఛ ప్రాణాయామము, ప్లావని ప్రాణాయామము, అగ్నిసార ప్రాణాయామము, ఇలా పలు రకాలుగా మొత్తం ప్లావని ప్రాణాయామము, ఇవన్నీ కలిపి 11 రకాల ప్రాణాయామాలను విభజించారు. ఇందులో ప్రాణశక్తిని పూరకం, కుంభకం, రేచకం అనే విధానాలుగా 3 విధాలుగా చెప్పారు. 1:2:3 రేషియాలో మనం ఒక నిమిషం శ్వాస తీసుకున్నట్లయితే 2 నిమిషాలు బంధించాలి. తర్వాత 3 నిమిషాల సమయంలో శ్వాసను విసర్జిస్తుండాలని ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యవహార భాషలో నడుస్తుంది. కానీ మనకు చెట్లలో జరిగే కిరణజన్య సంయోగ క్రియను ఆధారం చేసుకొని పూరక, కుంభక, రేచకాలను కూడా సమస్థితిలో చేయగలిగితే తీసుకోవడం 1 నిమిషం, బంధించడం 1 నిమిషం, విసర్జించడం 1 నిమిషం. యోగం మొత్తం ప్రకృతిని బేస్ చేసుకొని నడుస్తుంది. ప్రకృతిని ఆధారంగా మనం కూడా ఫాలో అవ్వగలిగితే ఈ మెథడ్ వచ్చేసి మనకు మాస్టర్ సిబిబి మెడిటేషన్ విధానంలోనే ఉంది. ఇది డెవలప్ చేసుకోగలిగితే ఇంకా ఆరోగ్యకరంగా మనం చైతన్యాన్ని సంతరించుకుంటాము. ఈ ప్రాణాయామం అన్నది ప్రాణశక్తిని శరీరం మొత్తానికి విస్తరింపజేసుకునే విధానం. అది ఒక ప్రాణశక్తిని విస్తరించాలంటే ఆసనాలను కూడా ప్రాణాయామంతో వేయగలిగితే
అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకోగలుగుతాము. యోగి కావడం అన్నది తర్వాత మాట. అది యోగంలో సిద్ధి సమాధి స్థితికి వెళ్ళడం తారాస్థాయి. ముందు ఆరోగ్యం, స్థిరం ఆసనం, స్థిరం సుఖం ఆసనం అనడానికి ప్రాణాయామం ద్వారానే ముందు బేసిక్ పడితే, స్టెప్ పడితే ఆటోమేటిక్గా స్థిరం సుఖం ఆసనం అనేది సిద్ధించుకోగలుగుతాడు మనిషి. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే మనకు ఆలోచన పరిధి కూడా వేగవంతం అవ్వడము, తద్వారా బీపీలు, షుగర్లు ఇలాంటి క్రానికల్ డిసీజెస్ రావడము, అనారోగ్యాలు జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణాయామంతో బ్లడ్ ప్రెషర్ తక్కువగా సామాన్యంగా సాధారణంగా ప్రవహిస్తుందో శరీరంలో, ఆలోచన తరంగాలు కూడా తగ్గుముఖం పడతాయి. తద్వారా మనకు ఆరోగ్యం సంతరించుకుంటుంది, అనారోగ్యం దూరం అవుతుంది. ఈ శరీరం కూడా పంచభూతాత్మక తత్వంతో నిండింది కాబట్టి మనం ప్రాణాయామం చేసే ప్రక్రియను కూడా ప్రకృతితో మమేకమై చేయగలిగితే అది ఆరోగ్యము, అవును, ఇప్పుడు వచ్చే వ్యాధులన్నిటికి కూడా నివారణ చేస్తున్నది. ఒక్కొక్క ప్రాణాయామం ఒక్కొక్క అవయానికి సంబంధించింది. 11 ప్రాణాయామాలు ఉన్నాయన్నారు, కరెక్ట్. అది ఒక్కొక్క ప్రాణాయామం ఒక్కొక్క అవయవం మీద ఒక శక్తిని అక్కడ కేంద్రీకరించి అక్కడున్న రుగ్మతను నాశనం చేసే విధానం దానికి ఉన్నదని చెప్పారు. సంతోషమ్మ, చాలా బాగా చెప్పారు స్వామి. అసలు షట్చక్రాలు అంటే ఏమిటి? అంటే మూలాధార, స్వాతిష్టాన, మణిపురి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రం. సహస్రారని చక్రం కదా పరమాత్మలో అనుకోండి. ఈ 6 చక్రాలకు ఈ ప్రాణాయామానికి ఏదైనా అనుబంధం ఉందా, సంబంధం ఉందా? ప్రాణాయామంతో వీటి మీద ఏమైనా చేయడానికి ఎలా చేస్తారు, ఏమిటి? మనకి ఆధ్యాత్మికంగా, భౌతికంగా చూపించటం కష్టం. ఆధ్యాత్మికంగా మనకి 6 చక్రాలు. అందుకే యోగులు ఇది 6 చక్రముల బండిరా అని చెప్పేసి చెప్తా ఉంటారు. అవును. ఎందుకు అంటే ఈ భౌతికంగా ఈ చక్రాలను మనం చూడలేం. డాక్టర్లు కానీ సహజంగా మిగతా ఇప్పుడు మనం ఒక బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఈ చక్రాలు అనేటువంటి కనిపించవు. కానీ దీన్ని ఆధ్యాత్మిక దృష్టితో, మనోదృష్టితో మాత్రమే దర్శింపవచ్చు. అంతర్దృష్టితో మాత్రమే దర్శింపవచ్చు. అంతర్దృష్టితో ప్రత్యక్షం, అంతర్దృష్టితో ప్రత్యక్షం, బాహ్య దృష్టితో మాత్రం చూడలేం, సాధ్యమైతే కాదు. కాబట్టి యోగ శాస్త్రంలో మనం దాన్ని కేంద్రాలు ఇక్కడిక్కడ ఉంటాయని బాహ్య దృష్టితో మాత్రం గుర్తించారు. అంతర్దృష్టితో మాత్రం ప్రత్యక్షంగా మనం అనుభవించగలం, ప్రత్యక్షంగా వాటిని మనం చూడగలం. కాబట్టి ఈ మన యొక్క ప్రాణశక్తి మూలాధారం నుంచి పైకి ఎప్పుడైతే వస్తుందో, అంటే మూలాధారం అంటే అక్కడ ఒక చక్రం ఉంది, అక్కడ యాక్టివేట్ అవుతుంది, ముందు స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది ప్రాణశక్తి. దాని ప్రాణశక్తిని ప్రారంభించడానికి మనం ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ప్రాణశక్తిని ప్రారంభించడానికి ప్రాణాయామం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఉండేటువంటి శక్తిని మేల్కొల్పడానికి మనకు ఉన్నటువంటి సూర్యచంద్ర నాడులు, ఈ సూర్యచంద్ర నాడుల ద్వారా మనము 72,000 నాడులకు మనకి దీనికి అనుబంధం ఉన్నదన్నమాట ఈ రెండిటి ద్వారా. సో కాబట్టి 72,000 నాడులో ఇవి 3 నాడులు ప్రధానం. అందులో మనకి ఇక్కడ సూర్య చంద్ర నాడులు అనేటువంటి మనకు బాహ్యంగా ఉన్నటువంటి ఈ నాసాపుటాలు, వీటిల్లో శ్వాస నడుస్తూ ఉంటుంది. దీని ద్వారా రేచక, పూరక, కుంభకాదులను చేయటం ద్వారా అవి వివిధమైనటువంటి ప్రాణాయామాలు మనకు చెప్పింది. హఠయోగం 8 రకాలైనటువంటి కుంభకాలు, ఇవి అన్నీ కూడా చెప్పింది. వీటి ద్వారా మనము ఈ యొక్క ప్రాణాయామ శక్తి ద్వారా మూలాధారంలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని మనము పైకి తీసుకువెళ్ళే మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గంలో వచ్చేటటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మానసికంగా మనం గ్రహించగలిగేటటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్రములు అన్నారు. అవి కొన్ని అక్షరాలతోటి, కొన్ని రంగులతో, కొన్ని శక్తులతో ఇవన్నీ కూడుకొని ఉన్నాయి. యోగికి వాటిని వికసితం చేయటం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కలుగుతూ ఉన్నాయి, మనం చూసాం కూడా. తర్వాత ఈ విధంగా మనకి మన శరీరంలో 6 చక్రాలు ఓపెన్ అయిపోయి తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి మనము దివ్య జ్ఞానాన్ని పొందుతాము. తర్వాత భగవంతుడి ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ దర్శనాన్ని కలిగింపజేసుకుంటాం. తర్వాత యోగి సవికల్ప, నిర్వికల్ప, వికల్పాలు లేనటువంటి శాశ్వత సమాధి స్థితి సహస్రారంలో పొందుతాడు. ఈ విధంగా మనకి ఈ చక్రాలు అనేటువంటివి మనకు శరీరంలో మానసిక
దృష్టి ద్వారా, మనోదృష్టి ద్వారా, అంతర్దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతాము. కాబట్టి ప్రాణాయామం అనేటువంటిది ఏం చేశారు అంటే, ప్రతి పూజలో మనం చేసేటటువంటి ప్రతి పూజలో అక్కడ గాయత్రి మంత్రంతో ముడిపెట్టి ఈ యొక్క ప్రాణాయామాన్ని, గాయత్రి వ్యాహృతులతో ఈ యొక్క ప్రాణాయామాన్ని, ప్రాణశక్తిని మేలుకొల్పేటటువంటి ప్రక్రియను మన యొక్క ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాలు, తర్వాత పురాణ శాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాయి. కాబట్టి మనము ఈ షట్చక్రాలను యాక్టివేట్ చేసుకోవటం లేదా వికసితం చేయడం ఏదైతే ఉందో, మేల్కొల్పటం, ఇది మన యొక్క లక్ష్యం జీవితంలో. కాబట్టి దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి ఆరోగ్యవంతమవుతాడు, ఆధ్యాత్మికవంతమవుతాడు. కాబట్టి మనిషి తను లక్ష్యంగా ఏర్పరచుకోవాల్సింది ఇవన్నీ శాశ్వతమైన సుఖాలు కాదు, భౌతికమైనవన్నీ కూడా శాశ్వతమైన సుఖాలు కాదు, అంతర్ సుఖాలు అనేటువంటివి ఉన్నాయి, వాటిని పొందండి అని చెప్పేసి యోగులు, మునులు, మనకి గురువులు హితోపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి మానవ మనుగడలో మనం పొందాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ యొక్క ప్రాణాయామాన్ని చేస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం కలిగింపజేసుకోవాలి. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, తరువాత మానసిక ప్రశాంతతతో కూడా ఉంటాడు. కాబట్టి మనము ఈ షట్చక్ర సాధన అనేటువంటిది చేయాలి. దీనికి కారణం మన యొక్క ప్రాణాయామం. ఆ ప్రాణాయామం చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. రెండవది షట్చక్రాలను కూడా మనము వికసితం చేసుకోగలుగుతాం. ఈ విధంగా మనము ఈ యోగా దిన సందర్భంగా కూడా మనం కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఏదో యోగా రోజు వచ్చింది కదా అని చెప్పేసి, యోగా డే వచ్చింది కదా అని చెప్పేసి ఏదో 2 ఆసనాలు వేసి వదిలేయటం కాకుండా నిత్య జీవితంలో కూడా అసలు మన లోపల ఏంటి, కళ్ళు మూసుకుంటే అర్థమవుతుంది. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే అంతర్ప్రపంచం. బాహ్య ప్రపంచం ఎంతుందో అంతకంటే ఎక్కువగా అంతర్ప్రపంచం ఉన్నది. ఆ అంతర్ప్రపంచంలో, అందుకే బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో పిండాండంలో కూడా అదే నిలవై ఉన్నది. యోగ శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తా ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండంలో కాదు, బ్రహ్మాండంలో నువ్వు చూడలేవు, పిండాండంలో మాత్రం మనోకేంద్రం ద్వారా ఎక్కడికంటే అక్కడికి, మనోదృష్టి ద్వారా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, దాన్ని అనుభవింపజేసుకోవచ్చు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు, దాన్ని దర్శించవచ్చు, దాన్ని చూడవచ్చు, దాన్ని స్పృశించవచ్చు, అన్నీ చేయవచ్చు. ఆ శక్తి మనకు యోగాలోనే ఉంది, ఇంకా దేంట్లో లేదు. కాబట్టి భారతీయ సనాతన ప్రతిపాదించినటువంటి వేదమునకు అంతములైనటువంటి ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఈ ఉపనిషత్తుల్లో రాసి ఉన్నది ఏంటంటే, ఈ విధంగా మనం భగవంతుణ్ణి దర్శించవచ్చు. తస్య శిఖా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది వేదం. మన యొక్క శిఖ మధ్యలో పరమాత్ముడు వ్యవస్థీకృతుడై ఉన్నాడు, దర్శించండి అని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి అంటే కేవలం ఒక రోజుతోటే సరిపోదు. ప్రతిరోజు కూడా నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా మనం చేసుకోవాలి. గురువుల్లో సహవాసంతో మనం యోగాను అభ్యాసం చేయాలి. ఊరికే స్వంతంగా ప్రయోగాలు చేయకూడదు. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే కత్తితో సాము లాంటిది అనమాట. మనం సరిగా నేర్చుకుంటే సరిగా వస్తుంది, ఇంకా చాలా చక్కగా మనం ఆరోగ్యాన్ని నిలుపుకోవచ్చు. కాబట్టి గురువుల సాన్నిధ్యంలో ఈ యోగాను అనేటువంటిది మనం చేయాలి. కానీ స్వంతంగా మనం చేస్తే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. అట్లా. సంతోషం అండి. మీరు చివరి మాటలో నాకు ప్రత్యక్షంగా ఒక సంఘటన గుర్తుకొచ్చింది. కక్కయ్య గారు వినటం, గురువు గారి షట్చక్రాలను వెతకాలని చెప్పి వెళ్ళిపోయి భార్య నిండు చూడాలని ఆవిడ నరికి ముక్కలు చేసి షట్చక్రాలు ఎక్కడున్నాయని వెతికితే ఎక్కడ కనపడలేదు. మీరు చెప్పినట్టుగా గురుముఖత దాన్ని సాధన చేసుకోవాలి. సాధన చేయాలంటే ప్రాణాయామంతో అగ్నికణము రవంత ఉన్న అవని దహించ ఘనమని ఒక చిన్నపాటి ప్రయత్నంతో, ఒక చిన్నపాటి ప్రాణాయామం సాధనతోటి ఒక ఈ మాంసపిండాన్ని మంత్రపిండగా మార్చగలిగినటువంటి అద్భుతమైన శక్తి ప్రాణాయామకు ఉన్నదని చక్కగా చెప్పారండి. అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తున్నది, మానవ శరీరానికి మించిన సూపర్ కంప్యూటర్ ఇక ముందు రాబోదు కూడా అని చెప్తున్నది. అలాంటి సూపర్ కంప్యూటర్లో ఉన్న నిద్రాణమైన శక్తిని, కుండలిని శక్తిని మేల్కొల్పాలి అని చెప్పని ఆనాడు మహర్షులు ఏనాడో చెప్పారు. వీళ్ళు ఆధునికంగా ఇలా చెప్తున్నారు. చక్కటి విషయాలు చెప్పారండి. తులసి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాణాయామం చేసుకుంటే ఏ రుగ్మత స్పష్టంగా నయమవుతుంది? ఇప్పుడున్న మహమ్మారి కోసం ఇంకేదైనా ఈ ఒక పద్ధతి, అంటే మీరు చెప్పారు ఇందాక 11 విధాలుగా ఉన్నాయి, మనకున్న అవయవాల మీద వాటిని శక్తిని కేంద్రీకరిస్తే వాటి మీద ఉన్న రుగ్మత కానీ అదంతా కూడా పోతుందని చెప్పన్నారు. కాబట్టి పర్టికులర్గా కొన్ని ప్రాణాయామాలు
ఆ అవయవాల మీద రుగ్మత ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనే ఒక ప్రాణాయామాల గురించి మీరు వివరించగలరా? మనకు ప్రాణాయామాలలో సామాన్యంగా ఇప్పుడు చెప్పినటువంటి 11 ప్రాణాయామాలలో దేనిలో కూడాను ఈ రుగ్మతను తగ్గించుకోవటానికి కేవలం భ్రస్తిక, అక్కడి నుంచి వచ్చేసి కపాలభాతి, ఈ 2 ప్రాణాయామాలను ఇప్పుడు విరివిగా అందరూ ప్రస్తావిస్తున్న ప్రాణాయామాలు, చెప్తున్న ప్రాణాయామాలు. కరోనా వైరస్కి భ్రస్తికా ప్రాణాయామం బాగా పనిచేస్తుందని, అలాగే కపాలభాతి బాగా పనిచేస్తుందని, ఇంకొంచెం డెప్త్గా వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు ఆ విషయం. కంఠ దౌతి అని ఉంటుంది. ఈ కంఠంలో ముందు వైరస్ స్టార్ట్ అవుతుంది, ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కంఠ దౌతి అనే ప్రక్రియ చేస్తే దీని మూలంగా మనం ఇక్కడనే ఖండించవచ్చు, లోనికి వెళ్ళకుండా. తర్వాత భ్రస్తికతోటి లంగ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత అగ్నిసార ప్రాణాయామం ద్వారా కడుపులోకి వెళ్ళిన బ్యాక్టీరియాని కిల్ చేసుకోవచ్చు. మణిపూర చక్రస్థానంలో పేరుకున్న వాటిని ఈ మణిపూరక చక్రంలోకి చేరుకున్నదే మరలా శరీరం మొత్తం విపరీతంగా వ్యాపించి స్ప్రెడ్ అయ్యి మనిషిని చావు వరకు తీసుకెళ్తుంది. ఈ లంగ్స్ ద్వారా మొత్తం శరీరంలో నరాలలో రక్తంలో ప్రవహించే ఆక్సిజన్ ద్వారా మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కరోనా వైరస్. ఇది అంతా తీసుకుంటే ఇప్పుడు వచ్చే కొత్తది బ్లాక్ ఫంగస్, అది ముక్కు ద్వారా స్టార్ట్ అయ్యి శ్వాస ద్వారా మొత్తం శరీరం మొత్తం వ్యాపించి బ్రెయిన్లోకి కూడా వెళ్ళి మొత్తం మనుషులు చనిపోతున్నారు. అంతుబట్టని రోగంగా తయారైంది. దీనికి జలనేతి ప్రక్రియ, ఇది మనకు షట్క్రియలలో ఒక భాగం వస్తుంది. నేతి క్రియ ఇది బాగా పనిచేస్తుంది. ప్రాణాయామాలలో తీసుకుంటే కంఠదౌతి, అగ్నిసార ప్రాణాయామ, నెక్స్ట్ వచ్చేసి భ్రస్తికా ప్రాణాయామ బాగా పనిచేస్తుందని ప్రాచుర్యం లేకొచ్చింది. కానీ ఇవి 3 కూడాను కరోనా రాకముందు సాధన చేయాలి. వచ్చిన చేస్తే ఇవి తారాస్థాయికి ప్రమాదాన్ని మోసుకెళ్తాయి. ప్రాణశక్తిని ఎంత విస్తరిస్తామో మనలో డిసీజ్ ఉన్నప్పుడు ఇవి చేస్తే ఈ డిసీజ్ క్రిములను కూడా క్యారీ చేస్తుంది బాడీ మొత్తానికి ఆక్సిజన్తో కూడా. తద్వారా వ్యాధి ఎక్కువ వికటించి ప్రాణస్థితికే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాధిగ్రస్తులు ఎవరు ఇవి చేయకండి. వ్యాధి మొత్తం క్లియర్ అయిన తర్వాత 21 days తర్వాత మరలా ప్రాణాయామాలు చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం ధాతు ప్రాణాయామ అనేది ఉంటుంది. ఒక్కొక్క శరీరంలోకి మనము ఫస్ట్ బ్రెయిన్ అండ్ ఫ్యాట్ అంతర్ముఖంగా కళ్ళు మూసుకొని కొవ్వు పదార్థంలోకి, అలాగే బ్రెయిన్ కూడా కొవ్వు పదార్థంతో తయారైంది కాబట్టి అక్కడికి మనోనేత్రం ద్వారా దృష్టిని పంపిస్తూ, అంటే శరీరంలోకి అంతర్ముఖం కావడమే స్వామి గారు చెప్పినట్లు అంతర్దృష్టిని మనం దృఢపరచుకోవటానికి. అందులోకి మీకు ఇష్టమైన గురువు మంత్రాన్ని, కులదైవ మంత్రాన్ని కానీ ఏదైనా తీసుకొని అక్కడికి శ్వాసను ఇన్హేల్ రూపంలో స్లోగా ప్రాసెస్ నడపాలి. డీప్ ఇన్హేల్ అంటే శబ్దం వచ్చినట్టు సౌండ్ తోటి కాకుండా నెమ్మదిగా. తర్వాత రక్తంలోకి శ్వాసను పంపించినట్లుగా. తర్వాత స్కెల్టన్ సిస్టము, అలాగే మజిల్స్, హార్మోన్స్, గ్లాండ్స్, నెక్స్ట్ వచ్చేసి యూట్రస్, ఇక్కడ నుంచి మళ్ళీ బోన్స్ మధ్యలో ఉన్న మధ్యలోకి ధాతువులు, సప్తధాతువులలోకి ఈ ప్రాణశక్తిని ప్రవేశింపబెట్టి మనోనేత్రం ద్వారా ప్రాణశక్తి అక్కడికి వెళ్తున్నట్లు ఊహించుకుంటూ చేస్తే మన ఊహ మన శ్వాస కంటే ఎక్కువ స్పీడ్ కలది మనసు. ఈ మనసును దాని మీదే ఫోకస్ చేస్తే శ్వాస ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్తుంది. శ్వాసలో ఆక్సిజన్ ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి అక్కడికి వెళ్ళగానే అక్కడ రోగ నిర్మూలన జరుగుతుంది. దీనిని ధాతు మెడిటేషన్ అంటారు. దీనివల్ల మనుషులకు చాలా ప్రయోజనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతోషం. ఏదైనా కూడా ఒక ప్రాణాయామ ప్రక్రియతోటి ఈ విధానాలు అవలంబించుకుంటూ వెళ్ళగలిగితే ఆయా అవయవాల మీద ఉన్న రోగ క్రిములు నశించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. చక్కగా చెప్పారు. సంతోషం అండి. స్వామీజీ చెప్పండి. ఈ ప్రాణాయామం చేయటం ఒక ఎత్తు అయితే దాని మంత్రోపాసనతోటి ప్రాణాయామం చేయటం కూడా చేస్తారు. చేసిన తర్వాత ఆ ప్రక్రియలో కుంభక స్థాయి అనేది చాలా ముఖ్యం అని చెప్తుంటారు. అంటే అంతర కుంభకం అంటే గాలి పీల్చినప్పుడు పట్టేది అంతర కుంభకం, సరే వదిలినప్పుడు బాహ్య కుంభకం. ఈ అంతర కుంభకాలు బాహ్య కుంభకాల నిడివిని పెంచగలిగితే
ఒక సాధనలో ఏకాగ్రత ఒక మనిషిలో ఒక నిద్రాణమైన కుండలిని శక్తి ఒక శరీరం అంతా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ ప్రాణాయామ ప్రక్రియతోనే ఇది సాధన సాధ్యమవుతుంది. కాబట్టి అసలు కుంభక స్థితికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? కుంభక స్థితికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? దీనికి ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనము అంటే అందరికి అనుభవంలో ఉండే చెప్తే సాధారణంగా అర్థమవుతుంది. మనం పూర్వకాలంలో టీవీలో ఏదైనా ఫైటింగ్ వస్తుంది అనుకోండి, బాగా ఇద్దరు హీరో తర్వాత విలన్ కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు ఎట్లా కొడుతున్నారని చూస్తూ 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 దృష్టి అంతా కేంద్రీకరణ అయిపోతుంది టీవీలో. అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే తను ఇంకా ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత అమ్మయ్య చనిపోయాడు అంటాం. అంటే అక్కడ కేంద్రీకరణ ఎప్పుడైతే ఏర్పడుతుందో శ్వాస అనేటువంటి తగ్గిపోతుంది. అక్కడ అర్థమైందండి, శ్వాస తగ్గిపోతుంది. ఎప్పుడైతే శ్వాస తగ్గుతుందో కేంద్రీకరణ అవుతుంది. రివర్స్లో ఆలోచించారు మన మునులంతా కూడా. అప్పుడు ఏం చేశారు అంటే ఆహా ఈ యొక్క ప్రాణం మీదనే మనస్సు అనేటువంటిది నడుస్తుంది. మనస్సును పట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే ముందు శ్వాసను పట్టుకోవాలి అనేటువంటి ప్రయోగం చేశారు మన వాళ్ళు. మిగతా యోగాల్లో లేదు, కేవలం హఠయోగంలో రాజయోగంలో దీంట్లో మాత్రం బాగా దీని మీద చర్చ ఉంటుంది యోగంలో. కాబట్టి ముందు మనస్సు పట్టుకుంటే కదా. సాంఖ్యయోగం ఏం చెప్పింది? బంధ మోక్షయోహో కారణం మనః అని చెప్పింది. నువ్వు బంధింపబడాలన్నా అంటే కర్మల్లో బంధింపబడాలన్నా కర్మల నుంచి విడవబడాలన్నా మోక్షయోహో కారణం మనః అని చెప్పింది. అంటే నీ యొక్క మనస్సే. మరి ఆ మనస్సును ఎట్లా కంట్రోల్ పెట్టాలి అనే దానికి గీతాచార్యుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో మనసును పట్టుకోవటం కష్ట సాధ్యం అన్నాడు. కష్ట సాధ్యం అన్నాడు కానీ అసాధ్యం అని చెప్పలేక, కష్టపడితే సాధ్యం అవుతుంది అని అంటే కష్ట సాధ్యం అన్నారు. కాబట్టి కష్టపడితే సాధ్యం అవుతుంది. ఈ యొక్క మనస్సుని మొత్తం మీరు అసలు యోగా అనే విషయంకి వస్తేనే ముఖ్యంగా చిత్తవృత్తి నిరోధ, యోగస్య విషయ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే అసలు అర్థం ఏంటి అంటే మనస్సుని దాన్ని ఏకాగ్రతగా దాన్ని చేర్చటం, చిత్తాన్ని అటు ఇటు పోకుండా దాన్ని ఒక దగ్గర స్థిరంగా ఉంచటం, ఒక దాని మీద లయం చేయడం ఏదైతే ఉందో దాన్ని యోగము అన్నారు. ఏకాగ్రత. ఇక్కడ విషయం ఏంటంటే మీరు అన్నారు ఈ మనస్సుని ఎందుకు ఈ కుంభకం ఎందుకు మనకి ప్రయోగం చేశారు ఇక్కడ అంటే మనస్సుని స్టాప్ చేయాలంటే కుంభకం గాలిని స్టాప్ చేయాలి. మనం లోపల ముందు గాలిని నిలపాలి. ఆ నిలిపే ప్రక్రియ ఏదైతుందో దాన్ని కుంభకం అన్నారు. కుంభించటం అన్నమాట. బలంగా దాన్ని కుంభించడం. బలంగా అంటే అతి బలంగా కూడా చేయకూడదు. దానికి మనకి ఎంతవరకు సాధ్యం అవుతుందో ఎంతవరకు మనం శ్వాస అనేటువంటిది ఒక సింహం లాంటిది. దాన్ని మనము ఏ విధంగా మెల్లిమెల్లిగా మచ్చిక చేసుకోవాలో ఆ విధంగానే మచ్చిక చేసుకోవాలి. లేదంటే ఆ సింహం అనేటువంటిది మనల్ని ఏ విధంగా తింటుందో, ఏ విధంగా మనం భక్షిస్తుందో ఈ శ్వాస అనేది కూడా మన శరీరాన్ని భక్షించేస్తుంది. అంటే మనం హతులం అయిపోతాం, మృతులం అయిపోతాం అన్నమాట. కాబట్టి దాన్ని మెల్లిమెల్లిగా మాత్రమే లోపరుచుకోవాలి శ్వాసను. కాబట్టి ఇక్కడ యోగ విషయంలో చెప్పారు ఏంటంటే చాలా తక్కువ స్థాయిలో, అతి బలంగా కాకుండా తక్కువ స్థాయిలో గురు సాన్నిధ్యంలో ఈ యొక్క ఈ యొక్క శ్వాసన అనే ప్రక్రియను, శ్వాసను కుంభించే ప్రక్రియను జాగ్రత్తగా చేయండి, గురువు సాన్నిధ్యంలోనే చేయండి అని చెప్పారు. ఇకపోతే ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఎందుకు పెట్టారండి మరి దీంట్లో విషయం అంటే ఎన్ని ప్రాణాయామాలు చేసినా మనకు దాదాపు 200 చిల్లర ప్రాణాయామాలు ఎన్ని చెప్పినప్పటికీ మిగతా యోగ శాస్త్రాలు ఇవన్నీ కూడా చిత్తవృత్తి నిరోధానికే. తర్వాత చిత్తముతో పాటు, చిత్తం అంటే ఇక్కడ శరీరం అని వస్తుంది, మనస్సు అని వస్తుంది, వివిధ రకాలైనటువంటి అవయవాలు వస్తూ ఉంటాయి. ఆత్మ అంటే అలాగే మిగతా అవయవాలన్నీ కూడా వస్తాయి. ఒక యోగ పరిభాషలో ఒక స్థిరీకృతమైంది కాదు ఇది. కాబట్టి ఇక్కడ చిత్తవృత్తి నిరోధ అంటే మన శరీరాన్ని, మన యొక్క మనస్సును అన్నిటిని కూడా మన కంట్రోల్లో చేసుకోవచ్చు, మనకు స్వాధీనపరచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బాహ్య కుంభకం, అంతర్కుంభకం ఇవి సాధన చేయమని చెప్పారు. ఇకపోతే కేవలము మనము అంతర్కుంభకం ఒకటే చేస్తున్నాము అంటే లోపల లంగ్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఏదే కానీ ఒక విషయం చెప్పారు యోగ విషయంలో, ఏది చేస్తున్నావో దానికి రివర్స్లో చేయాలి. ఏదైతే సాధన చేస్తున్నావో మనం సహజంగా చేస్తుంటాం, అంతర్కుంభకం చేస్తున్నాం, గాలిని ఏదో ఒక నాడి ద్వారా లోపలికి కుంభిస్తాం, లేదా రెండు నాడుల ద్వారా మనం లోపలికి కుంభిస్తాం. కుంభించినప్పుడు అది లోపల బాగా ప్రాణశక్తిని అంతా నిలిపి ఉంచుతుంది. తర్వాత లంగ్స్ కూడా విస్తారంగా అవుతాయి, విస్తరిస్తూ ఉంటాయి.
తర్వాత ఏమవుతుందంటే అట్లా 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 ఏదైనా రోగం సంభవించవచ్చు. కాబట్టి అలా కాకుండా మళ్ళీ ఇదే కుంభించినటువంటి గాలి మళ్ళీ బయటికి కొట్టాలి. నిశ్వాస తీసుకొని నిశ్వాసగా మనం చేసి దాన్ని మనం లోపల ఉన్నటువంటి గాలినంతా కూడా బయటికి పంపించేసి అట్లాగే మళ్ళీ బిగబట్టాలి. ఈ విధంగా బిగబట్టడం ద్వారా రెండు ప్రక్రియలు అంటే అంతర్కుంభకం బాహ్య కుంభకం రెండు చేయటం ద్వారా ఏమవుతుందంటే అక్కడ లోపల జరిగేటటువంటి ప్రక్రియ సమస్థితిలో ఉంటుంది. ఎటు రోగగ్రస్తం కాకుండా మనిషిని ఒక స్థితిలో ఉంచుతుంది అనమాట, ఒక సమస్థితిలో ఉంచుతుంది. కాబట్టి బాహ్య కుంభకం అంతర్కుంభకం తర్వాత ఇట్లాగే ఒక నాడిలో పీల్చుకోవటం, ఒక నాడిలో వదలటం, మళ్ళీ అదే నాడిలో పీల్చుకోవటం, ఇంకొక నాడిలో వదలటం, ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రాణాయామాలు, విలోమ అనులోమ ప్రాణాయామాలు, రకరకాలైనటువంటి ప్రాణాయామాలు మనకి ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ముందు మనము ఇవన్నీ ఎందుకు అంటే మన యొక్క మనస్సు అనేటువంటిది బలపడాలి, మన మనస్సు నిర్లిప్తం కావాలి, అంతర్లీనం కావాలి. ఎప్పుడైతే మనకి లోపల ఈ కుంభకం ద్వారా గాలిని మనము ఈ యొక్క మూలాధారానికి మనం చేరుస్తామో అప్పుడు కుండలిని శక్తి అక్కడ అగ్ని పుట్టేసి ఆ అగ్ని ద్వారా ఆ అగ్నికి తట్టుకోలేక ఊర్ధ్వగమనం చేస్తుంది అన్నమాట. ఒక రాకెట్ స్పీడ్తో అది ఊర్ధ్వగమనం చేస్తుంది. అప్పుడు మనిషి జాగ్రత్తగా అంటే ఇది గురువు సాన్నిధ్యంలో ఉండి చేయాలి, ఎవరు సొంత ప్రయోగం చేయకూడదు. ఇది మన ఆజ్ఞా చక్రంలో దృష్టిని నిలిపి ఇది ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గురువు ఏది చెప్పినా అది ఖచ్చితంగా చెప్తాడనమాట. మన దృష్టి అనేది ఎక్కడ ఉండాలి, ఏ ప్రక్రియ చేసినా మన దృష్టి భ్రూమధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞా చక్రంలో మనం ఈ దృష్టి నుంచి ఈ యొక్క ప్రక్రియ కుంభకము ప్రాణాయామం ఏదైనా సరే మనము దాంట్లో దృష్టి పెట్టే చేయాలని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఈ అంతర్కుంభకం తర్వాత బాహ్య కుంభకం అనేటువంటిది మనిషికి ప్రాణశక్తిని నిలపడానికి కేంద్రీకరణకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పూరక రేచక కుంభకాలు అనేటువంటివి సాధన చేస్తూ ఉండాలి, అది విషయం. సంతోషం అండి. ఈ కుంభకాలు ప్రాణాయామ ప్రక్రియ తోటే మొదలవుతుంది కాబట్టి దాన్ని అనుకూల దిశ వ్యతిరేక దిశ కూడా సక్రమంగా చేస్తేనే దేహ దారుఢ్యం కానివ్వండి, దేహ ఆరోగ్యం కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన కానివ్వండి చక్కగా సమస్థితిలో ఉంచి మన మనుగడ కొనసాగటానికి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పారండి, సంతోషం అండి. తులసి గారు, శ్రీచక్ర ప్రాణాయామం గురించి ఏమైనా చెప్పగలరా? ఆ శ్రీచక్ర ప్రాణాయామం అనేది ఒక విశిష్టమైన ప్రక్రియ. దానికి ఎన్ని అద్భుతమైన కోణాలు ఉన్నాయి, అది ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఏది ఏమైనా సరే ఏది చెప్పినా చివరికి వచ్చి ఆవు గడ్డి మేయను అన్నట్లుగానే చివరికి వచ్చి ఏ ప్రక్రియ చెప్పినా కూడా ఇప్పుడున్న విపత్కాల పరిస్థితుల్లో మనం గట్టెక్కటానికి అనుకూలంగా ఉండే మార్గాన్ని అన్వేషిస్తున్న ప్రతి ఒక్కడు కూడా. అలాంటి క్రమంలో దీనికి అలాంటి నేపథ్యం ఉన్నదా? శ్రీచక్ర ప్రాణాయామం గురించి ఏమైనా వివరించగలరా? మనకు శ్రీచక్ర ప్రాణాయామానికి ముందు షట్చక్రాలలో ఉన్నటువంటి కోశాలు అనే పదాలను తీసుకోవాలి. ఈ మానవ శరీరాన్ని అన్నమయ కోశంగా భావిస్తారు, కనిపించే దేహాన్ని. అలాగే ఇది మూలాధార చక్రానికి వర్తిస్తుంది. స్వాదిష్టాన చక్రానికి ప్రాణామయ కోశం అని ఇది కనిపించదు. ఒక అన్నమయ కోశం శరీరం కనిపిస్తుంది. మిగతా కోశాలన్నీ కూడా మనకు ఈ శరీరం చుట్టూ సౌరమండలంలో ఒక్కొక్క గ్రహ కక్ష సూర్యుని చుట్టూ ఎలా ఉంటాయో అలాగే ఈ శరీరం చుట్టూ కనిపించే శరీరం సూర్యభగవానుడైతే కనిపించని ఆ కక్షలు ఏవైతే ఉన్నాయో కోశాలు కూడా ఆ కక్షల మాదిరే ఉంటాయి. ఒకటి అన్నమయ కోశం, ప్రాణామయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఇంతవరకే మనకు పంచకోశాలు ఇచ్చారు. ఇవి మనకు మూలాధారానికి అన్నమయ కోశం, స్వాదిష్టాన చక్రానికి ప్రాణామయ కోశం, అక్కడి నుంచి వచ్చేసి మనోమయ కోశం, ఇది మణిపూరక చక్రానికి విజ్ఞానమయ కోశం, అనాహత చక్రానికి, విశుద్ధ చక్రానికి వచ్చేసరికి ఆనందమయ కోశం అని చెప్పారు. ఇవి 5 కాకుండా 7 ఉన్నాయి. శ్రీచక్రంలో 7 గళ్ళు ఉంటాయి. మనకు 7 పైకి ఉంటాయి గళ్ళు, కిందికి మనం అదే శ్రీచక్రాన్ని రివర్స్లో కిందికి ఊహించుకోవాలి. ఇక్కడ ఆజ్ఞా చక్రానికి అమృతానందమయ కోశం ఉంది. శూన్య కోశం అనేసి బ్రహ్మ కోశం అని కూడా
సహస్రార కమలానికి అని మనం ఉంది, దాని అంతర్గతంగా ఉంది, పైకి రాలేదు, సబ్జెక్ట్ అన్నది పైకి రాలేదు. దీనికి సౌర మండలం మించి, నక్షత్ర మండలం మించి కృష్ణ పదార్థం అంటూ ఏదిందో ఆ శక్తిని మనము ఈ సహస్రార కమలంలోకి, శూన్యకోశంలోకి లాగుతున్నట్లు ఊహించుకోవాలి, వచ్చి ఇక్కడ చేరుతున్నట్లు ఊహించుకోవాలి. అక్కడి నుంచి ఆజ్ఞాచక్రంలో ఇక్కడ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, నక్షత్ర మండలము ఇది, ఈ కోశము ఇది అమృతానందమయ కోశం. ఎందుకనగా నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశకాలు కాబట్టి ఇక్కడ అమృతానందమయ కోశం అని దీన్ని భావించడం జరిగింది. ఇక్కడికి ఆ దివ్యమైన శక్తి వచ్చినట్లు, ఇక్కడ కంఠంలోకి ఆనందమయ కోశంలోకి మరలా ఆ శక్తి ప్రవేశించినట్లు, అనాహత చక్రంలోకి ప్రవేశించినట్లు, మణిపూరక చక్రంలోకి ప్రవేశించినట్లు, స్వాదిష్టాన చక్రంలోకి ప్రవేశించినట్లు, మూలాధార చక్రంలోకి ప్రవేశించినట్లు దీర్ఘ శ్వాస గురువు గారు చెప్పారు. మనకు మన ప్రాణశక్తిని తీసుకోవడం చాలా నెమ్మదిగా, శ్వాసతో ఆటలు ఆడకూడదు, ఎక్కువ ఫాస్ట్గా తీసుకోవడం, ఫాస్ట్గా వదలడం చేయకుండా నెమ్మదిగా శ్వాసను తీసుకునే స్థితిలోనే శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా మూలాధార చక్రం వరకు తీసుకుంటూనే రావాలి. అది తెల్లని కలర్లో ఊహించుకోవాలి. ఈ ఒక్కొక్క త్రిభుజాన్ని ఇక్కడ ఊహించుకోవాలి. ఇక్కడ ఒక త్రిభుజంలోకి లాగినట్లు, ఇక్కడ ఒక త్రిభుజంలోకి లాగినట్లు, శ్రీచక్రానికి అన్ని త్రిభుజాలు ఉంటాయి కదా, అలా ఊహించుకొని మూలాధారం దగ్గరికి వచ్చేసరికి ఈ పృథ్వీ మండలం, మూలాధార చక్రం మనము పృథ్వీ మండలం, భూమి కింది వరకు కూడాను ఆ అమృతానందమయ కోశం నుండి, విశ్వకోశం నుండి శక్తి ప్రవేశించినట్లు ఊహించుకొని, తర్వాత భూమి కిందకి ఎర్రని కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ మనలో ఉన్న నిర్గుణాలను, దుర్గుణాలను, దుర్వాసనలను, రోగాలను అక్కడి నుంచి మరలా భూమండలం, అక్కడి నుంచి క్లౌడ్స్, అక్కడి నుంచి సౌరమండలం, ఓజోన్ వాయువు, సౌరమండలం, అక్కడి నుంచి నక్షత్రాలు, ఆకాశము, నక్షత్రాలు, అక్కడి నుంచి బ్రహ్మ పదార్థంలోకి మరలా ఈ శక్తిని నెట్టివేయాలి. ఒక బ్రహ్మ పదార్థం తప్ప ఈ మనలో ఉన్న దోషాలను ఏది కూడా తట్టుకోలేదు. కాబట్టి ఇది చాలా డెప్త్ అయిన సబ్జెక్టు ఈ శ్రీచక్ర ధ్యానం అన్నది. దీన్ని చేయాలంటే తాహత్తు కలిగిన గురువు, సాధనలో ఉన్న గురువులు మాత్రమే చేయగలరు. ఇది ఊర్ధ్వముఖంగా శక్తిని లాక్కోవడం, ఆ శక్తితోటి మనలో ఉన్న క్లేశాస్ని మరలా బ్రహ్మలో కలపడమే దీని పరమార్థం. దీన్ని చేసి సాధించుకోవచ్చు. ఇలాంటి సాధకులు డెవలప్ అయితే మాత్రం ఇలాంటి ఆది వ్యాధులను చిటికలో అరికట్టవచ్చు. సంతోషం అమ్మా. అది ఏదైనా సరే మనం ప్రాణాయామం కానీ, యోగం కానీ గురుముఖత నేర్చుకోవాలనే విషయం గురించి చెప్పారు. ఎంత శక్తివంతమైనదైనా సరే, ఇప్పుడు ఖరీదైన ₹1,00,00,000 పెట్టి కారు కొంటాము, డ్రైవింగ్ రాకపోతే మనం ఏం చేయలేం కదా. అలాగే మనం కాంతేంద్ర స్వామి వారి లాంటి వారిని ఆశ్రయించి, ఏమండి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి మాకు, ఈ ప్రాణాయామం ఎలా చేయాలని చెప్పని వినికిడి జ్ఞానంతో విన్నదాన్ని ఆచరణలో పెట్టి ఇబ్బందులు పడకుండా స్వామివారి లాంటి వారి దగ్గరికి వచ్చి వారి సలహా తీసుకోవటం మంచిదని చెప్పారు. చాలా సంతోషం. స్వామీజీ, మహర్షులు, మునులు, తపస్సంపన్నులు, మహాయోగులు, అవధూతలు, సిద్ధపురుషులు ఎవరైనా కానివ్వండి, మహాగురువులు కానివ్వండి, ప్రాణాయామం అనేది చేయకుండా ఆ స్థాయికి వెళ్ళరు. వాళ్ళ స్థాయి మనకు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఈ సమస్యని గట్టెక్కించి హాయిగా మన పిల్లా పాపలతో హాయిగా జీవితాన్ని కొనసాగించుకోగలిగిన పరిస్థితి మనకుంటే చాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు పరిస్థితి ఇప్పుడు. అది చాలు. దానికోసం మనకు అద్భుతమైన సిద్ధులు రావాలని కానీ ఆ కోరికలే మనకేం ఇప్పుడేం ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ మీరు ఇక మీలాంటి వాళ్ళకి అవసరం అది తీవ్రంగా ఏకాగ్రంగా చేయటం, నిరాకార నిర్గుణ సంపన్నమైన పరబ్రహ్మతత్వాన్ని దర్శించుకోవటం అనేది మీ ఆశయాలై. మా ఆశయాలు అలాంటివి కాదనమాట. ఏదో హాయిగా ప్రాణాన్ని అలా లాక్కి వెళితే, ఆరోగ్యంగా లాక్కి వెళితే చాలే అని చెప్పి అనుకునే భావన మనకందరికీ ఉంది. కాబట్టి అలాంటి ప్రాణాయామాలు చేసే ప్రక్రియలు సూక్ష్మంగా ఏమన్నా ఆరోగ్యాన్ని కాపాడే వివరించగలరా? ప్రాణాయామాలు వచ్చేసి మనకి విశేషంగా శాస్త్రాల్లో చెప్పున్నాయి. ఆరోగ్యానికి మనం ఎక్కువగా ఈ భస్త్రిక, తర్వాత అనులోమ విలోమ, తర్వాత ఈ ప్రాణాయామాలు మనము నిత్య జీవితంలో ఇప్పుడు అందరూ కూడా యోగా సెంటర్ల రూపంలో అవన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చేసేటటువంటి ప్రాణాయామము కేవలం దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం మాత్రమే మనం చేస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఋషులు మునులు అలా కాదు.
పూర్వకాలంలో ఋషులు మునులు జన్మ తరింపజేయటం కోసం, బ్రహ్మలో ఈ యొక్క ప్రాణాన్ని లీనం చేయటం కోసం, ప్రాణశక్తిని ఊర్ధ్వగమనం చేసి బ్రహ్మలో లయం చేయటం కోసము మనస్సు, ప్రాణం ఇవన్నీ కూడా దాని ఎంబడి అలా వెళ్ళిపోతాయి అన్నమాట పైకి. అలా లీనం అవ్వటం అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్వకాలంలో చేసేవాళ్ళు, ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో అందరూ కూడా ప్రాణాయామ రూపేణ, అంటే ఆరోగ్యం కోసం మాత్రమే చేస్తున్నారు. ఎందుకు అంటే నిత్య జీవితంలో ఆరోగ్యం అనేటువంటిది కరువు అయిపోయింది. అంటే మానసిక ఒత్తిడులు బాగా పెరిగిపోయినాయి. అంటే కంప్యూటర్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా కుస్తీ పడటం, తర్వాత బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు దాంతో కుస్తీ పడటం, డబ్బు వెనకంబడి పరిగెడుతూ 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 ఆరోగ్యం కూడా లెక్క చేయనటువంటి పరిస్థితికి ఈ రోజున మన సమాజం పరిగెడుతూ ఉంది, దాపురించిందనమాట ఆ విధంగా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే విషయం ఏంటంటే మానవ జన్మ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అందుకే వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు స్పష్టంగా చెప్తారు ఆయన తత్వాల్లో, ఈ జన్మామిక దుర్లభమురా, ఈ జన్మామిక దుర్లభమురా, ఓరి సా జన్మ సాకార సద్గురుని గణరా, ఈ జన్మామిక దుర్లభమురా అని స్పష్టంగా చెప్పారు. ఈ జన్మ ఇక దుర్లభం, నీకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, ఏ జన్మ వెళ్తావో తెలియదు, ఆ కీటక జన్మన, పశు జన్మన, ఇంకేదైనా నీచ జన్మలా చెప్పలేం. వారి యొక్క పాపకు పుణ్య కర్మలను అనుసరించి వాళ్ళు ఆయా జన్మలు ఎత్తవచ్చు. కాబట్టి అందులో నీకు అవకాశం ఉందో లేదో, ఈ జన్మలో మాత్రం నువ్వు ఉన్నదాన్ని ఉపయోగించు, సద్వినియోగపరచు, మంచి ఆరోగ్యాన్ని పొందు, ఆరోగ్యంతో పాటు మంచి ఆనందాన్ని పొందు. కాబట్టి ఈ విధంగా దైనందిన జీవితంలో మనిషి కేవలం డబ్బే లక్ష్యంగా పరిగెడుతూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఈ యోగా దినం ఏదైతే ఉందో, యోగా డే, దాన్ని పురస్కరించుకొని మనం సమస్త సమాజానికి తెలియజేసేది ఏమంటే ప్రతిరోజు మీరు యోగాన్ని అభ్యసించండి. దాంట్లో విశేషంగా ప్రాణాయామం చేస్తూ ఉండండి. అష్టవిధ ప్రాణాయామాలు చెప్పారు, ఇంకా రకరకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి. కానీ కొన్ని గురువు గారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడే చేయాలి. ఎందుకు నేను చెప్పట్లేదు అంటే ఆయా పేర్లు కూడా చెప్పట్లేదు కొన్ని, ఎందుకంటే రహస్యంగా ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా చెప్పడం లేదు. ఎందుకు అంటే అవన్నీ చెప్తే వాటిని ఏదో దాని మీద ప్రయోగం చేస్తూ ఉంటాం, మనకు తెలుసో తెలియక ఏదో తెలుసుకుందాం అనేటువంటి ఉత్సుకతతో. అవన్నీ మనం ఇంటర్నెట్లోనో లేకపోతే ఇంకెక్కడైనా వెతికి చేసేటటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ఏవైనా సరే ప్రత్యక్షంగా అనుభూతి పొందే విధంగా గురువుగారి సమక్షంలోనే మనము అవన్నీ చేయాలి. కాబట్టి అష్టవిధ ప్రాణాయామాలు మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి. ఈ జన్మ ఉన్నది మనము ఆనందంగా అనుభవించడానికి. ప్రకృతిలో భగవంతుడు అన్నీ ప్రసాదించాడు, దాన్ని మనము ఆనందంగా స్వీకరించాలి. ఒక మామిడి పండు ఒక మామిడి వృక్షానికి అందింపజేశాడు, దాన్ని మనం ఆనందంగా అనుభవించడానికి. దాంట్లో మాధుర్యత అమోఘంగా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఫలాలు అనేటువంటివి ఉన్నాయి, భగవంతుడు ప్రసాదించిన ఫలాలు. ఆ ఫలాన్ని మనము చక్కగా ఆస్వాదించడానికి మానవ జన్మ అనేటువంటిది ఉంది. దానికోసం మనం ఆస్వాదించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేనప్పుడు ఏ ఫలాన్ని తిన్నా ఉపయోగం లేదు. కాబట్టి ఆస్వాదించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం చేయాలి. అది క్రమబద్ధంగా గురువుల ఆధ్వర్యంలో చేయాలి. అందుకోసమే గురువుని ఖచ్చితంగా పొందాలని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్పష్టంగా ఈ జన్మ ఉన్నప్పుడే సాకార అంటే కనిపించే గురువు, సాకార సద్గురుని గనర, మంచి గురువుని పొందు ఫస్ట్ ముందు. అది చేయకుండా నేను ఏదో చేస్తా, సొంతంగా ప్రయోగాలు చేస్తా అంటే అది తిప్పి కొడుతుంది అనమాట. అంటే ఈ యొక్క 72 నాడులు, శరీరం మొత్తం ఆధారపడింది ఈ యొక్క 72 నాడుల మీద. అందులో ప్రత్యక్షంగా మనకు బాహ్యంగా అనుసంధానమై ఉన్నటువంటి 2 నాడులు, వాటితో మన యొక్క ప్రాణము నడుస్తూ ఉంది శ్వాస ద్వారా. కాబట్టి ఈ రెండిటి మీద యొక్క మొత్తం 72,000 నాడులు ఆధారపడి ఉన్నాయి. ఆ నాడులను మనము శుద్ధిపరచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం అనేటువంటిది ఈ యొక్క ప్రాణాయామంలోనే ఉంది. అవి ఎప్పుడైతే శుద్ధి అవుతాయో, బలంగా అవుతాయో మనకు ఇలాంటి రోగాలు రావు. కాబట్టి ఆ శుద్ధి చేసుకునేటువంటి విధానం, నాడీ శుద్ధి అనేటువంటిది మనకి ఇప్పుడు బంధత్రయంలో ఉన్నది. 3 బంధాలు ఉన్నాయి. ఆ బంధాల్లో మనము సాధన చేసుకోవచ్చు. మూలాధార ఉడ్డీయాన బంధం, మూల బంధము, తర్వాత జాలంధర బంధం, ఇవన్నీ ఉన్నాయి.
వీటి ద్వారా మనము శుభ్రం చేసుకోవచ్చు, నాడి శుద్ధి చేసుకోవచ్చు. వీటితోనే రకరకాలైనటువంటి మనకు ప్రాణాయామాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాణాయామాలు చేస్తూ మన శరీరాన్ని మనం శుద్ధిపరుచుకుంటూ ఉండవచ్చు ఎల్లప్పుడూ కూడా. కాబట్టి దాన్ని ఏవి చేయాలన్నా కూడా ముందు ప్రత్యక్షంగా గురువు కావాలి. కాబట్టి మన జీవితంలో కొంత సమయాన్ని గురువుకు కేటాయించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే కేవలం డబ్బే కాదు. డబ్బున్న వాళ్ళందరికీ ప్రాణం నిలబడుతుందని చెప్పలేము. కొన్ని కోట్లు, ఇప్పుడు ఈ మధ్య కరోనా కాలంలో కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించినా కూడా ప్రాణం నిలిపేటటువంటి ప్రక్రియ లేకుండా పోయింది. డాక్టర్లు కూడా ఏం చేస్తారు, ఎంతవరకు వైద్యం చేస్తారంటే శరీరం సహకరించే వరకు వైద్యం చేస్తారు వాళ్ళు. శరీరం సహకరించని సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ చేయలేరు, వైద్యం చేయలేరు. కాబట్టి శరీరం సహకరించాలి. శరీరం సహకరిస్తే వైద్యుడు ఏమైనా చేయగలుగుతాడు. ముందు శరీరం సహకరించాలి అంటే శరీరం దృఢంగా అవ్వాలి. ఆ దృఢత్వం కోసం మనం ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే ఈ ప్రాణాయామము మనిషి దృఢం కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మంత్రముతో పాటు ప్రాణాయామం. కేవలము మంత్రం ఒకటే కాదు, ప్రాణాయామం చేస్తూ దాని మంత్రాన్ని మనం చేస్తే అది ఇంకా శ్వాసతో పాటు మన భావన అనేటువంటిది వెళ్ళిపోయి అక్కడ అన్ని దారులు మనం ఎక్కడైతే, ఉదాహరణకు ఎట్లా అంటే మనకు ఎక్కడో ఎముక విరిగిపోయింది అనుకోండి, లోపట ఆ ఎముక విరిగిపోయినది అనేటువంటిది మనకు అవగాహనకు వచ్చేస్తుంది, మనస్సుకు తెలిసిపోతుంది. అంటే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడైతే మనకు కనిపించదు, ఎముక విరిగిపోయిన విషయం మనకు కనిపించదు, కానీ నొప్పి మాత్రం మనసు ద్వారా అక్కడ దృష్టి పెట్టి చూస్తాం. అంటే ఎక్కడ బాడీలో మన యొక్క శరీరంలో ఎక్కడ ఏ అవయవంలో అయినా సరే ఏం జరుగుతుంది అనేటువంటిది మనస్సుకు అక్కడికి వెళ్ళి తెలుసుకునేటువంటి శక్తి ఉన్నది అన్నమాట. దీని ద్వారా ఏం చెప్తున్నానంటే మనస్సు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది అని. సూక్ష్మ అంతర్లోకాల్లో, బాహ్య లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళి దాన్ని గ్రహించగలుగుతుంది. కానీ గ్రహించేటటువంటి తత్వం మనం అవగతం చేసుకోవటం లేదు. కాబట్టి ప్రాణాయామం చేస్తూ మనము శ్వాసతో పాటు మంత్రాన్ని జపించడం ద్వారా లోపలికి వెళ్ళి ఈ యొక్క భావన, వాయువు రెండూ కలిసి లోపలంతా కూడా మంత్రపూతం తయారు చేస్తాయి, శరీరాన్ని అంతా కూడా మంత్రశక్తితో నింపేస్తాయి. కాబట్టి మన లోపల మన చుట్టూ ఉండేటువంటి ఆరాస్ అంటాం మనం, అంటే మనకు చుట్టూ తరంగ శక్తులు ఉన్నాయి కొన్ని. ఆ తరంగ శక్తులన్నీ కూడా బలపడి మనము ఎక్కడికి వెళ్తే అక్కడ అవన్నీ కూడా కొన్ని నెగిటివ్ శక్తులు అంటుంటాం. ఏదైనా చెడు ప్రభావాలు కానీ ఏమైనా ఉంటే అక్కడ రోగయుక్తంగా ఉన్నటువంటి శరీరాలు ఏమైనా ఉన్నట్టయితే వాటి ద్వారా మనం స్పర్శించడం ద్వారా చాలు అదంతా మేలు జరిగిపోతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మన శక్తి వల్ల వాళ్లకు చేయవచ్చు. ఇవన్నీ కూడా మన యొక్క ప్రాణాయామంలో ఉన్నాయి. ప్రాణాయామం చేస్తూ మంత్ర సాధన చేయడం ద్వారా మన లోపల మంత్రశక్తి పెరుగుతుంది, మనోకేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. తద్వారా శరీరంలో ఎక్కడికంటే అక్కడికి మన యొక్క మనోశక్తిని పంపించవచ్చు. దాని ద్వారా మనము దాన్ని ఉద్ధరించవచ్చు, ఇతరులను కూడా ఉద్ధరించవచ్చు. ఈ విధంగా పూర్వకాలం ఋషులు చూడండి, ఎవరికైనా వ్యాధిగ్రస్తం అయింది అంటే ఇలా అంటే సరిపోతుంది, వాడు అదంతా వ్యాధి అంతా నయమైపోయేది. అట్లాంటి శక్తి అంతా కూడా ఈ యొక్క ప్రాణాయామంలో ఉన్నది. కాబట్టి ప్రాణాయామం చేస్తూ మంత్ర సాధన మనం చేస్తే ఇంకా బలంగా, జటిలంగా మన ఆరోగ్యాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు. సంతోషం అండి. ఒక ప్రముఖుడు అంటే రాళ్ళు తిని అరాయించుకోగలిగిన సమయంలో నాకు అన్నం దొరకలేదన్నాడు. వజ్రాలు తిని అరాయించుకోగలిగిన స్థాయి వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నం తినొద్దన్నాడు. ఆరోగ్యం లేకపోతే ఎందుకు అది, సంపద ఎందుకు, అది ఎందుకు, ఏం చేసుకోవడం. అలాంటిది ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రాణాయామం గురించి చక్కగా వివరించారు. తర్వాత ఇంకొక కూడా హెచ్చరిక చేశారు. ఇంటర్నెట్ విజ్ఞానం కేవలం ప్రాణాయామం, యోగానికి, మంత్రానికి, ఉపాసన వీటికి సంబంధించిందంతా కూడా ఇంటర్నెట్ విజ్ఞానం అనేది ఆర్టిఫిషియల్ పండు. గురుముఖత నేర్చుకునేది సహజ సిద్ధంగా దోషిలోంచి శిష్యుడికి ఇచ్చే అమృత ఫలం అది. దాన్ని ఆస్వాదించాలి కానీ ఇంటర్నెట్లో జోలికి వెళ్ళి దాంట్లో చూపిన విధంగా ఆచరించకూడదని చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం అండి. అమ్మ, ప్రాణాయామ ప్రక్రియలో ముద్రలు ఉంటాయి. ఒక ముద్ర, 2 ముద్రల గురించి ముద్రలు పెట్టి కూడా ప్రాణాయామం చేస్తూ ఉంటారు. అందులో విశిష్టమైన 1-2 ముద్రలు చెప్పండి. ప్రాణాయామంలో మనకు ముద్రా ప్రాణాయామంలో ముఖ్యంగా శాంభవి ముద్ర ప్రాణాయామం చాలా గొప్ప ప్రాణాయామం. ఈ ముద్రను జనరల్గా మనకు ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంలో కనుదృష్టి పెట్టి, శ్వాస మీద దృష్టి పెట్టి శాంభవిని చేయమంటారు.
ఈ శాంభవి ముద్ర ప్రాణాయామం ఇలా చేయటం మూలంగా గత 20 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ వచ్చాను. కొంచెం మైగ్రేన్ హెడేక్లు అనేటివి ఎక్కువ కావడం బాగా నా సమ్మతంలో చేసే వాళ్ళను నేను కూడా గమనించాను. ఇది చెప్పిన తర్వాత నేను స్వాదన మార్చుకున్నాను. తర్వాత రీసెంట్గా కరోనా వచ్చిన తర్వాత దీనికి ఒక ఆన్సర్ దొరికింది. ఇలా డాక్టర్స్ థర్మామీటర్ లాంటిది పెట్టి ఇట్లా చూస్తారు, జ్వరం ఎంత ఉంది పర్సంటేజ్ చూడడానికి నొక్కి చూస్తున్నారు. ఇక్కడ పెట్టి చూడడం మంచిది కాదు అనేసి ఇక్కడికి మార్చారు, రిస్ట్ మీద పెట్టి టెస్ట్ చేస్తున్నారు టెంపరేచర్. అంటే ఇక్కడ రేసెస్ పడడం మంచిది కాదు అని. ఈ శాంభవి ముద్రను ఇక్కడ సుషుమ్నా నాడి నుండి బయలుదేరి సుషుమ్నా నాడి ఈ ఎండింగ్లో కూడా ఒక నరువు వచ్చి ఎండ్ అవుతుంది. ఇక్కడ గనక ఫోకస్ చేసి శాంభవి ముద్రను ఇట్లా చిన్ముద్రలో పెట్టి ఇక్కడ ఫోకస్ చేసి శాంభవి ముద్రను శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఎంతటి ఘన విజయాన్నైనా సాధించవచ్చు. ఇది చాలా శ్రేష్టమైన ప్రాణాయామం. దీంతో సర్వరోగ నివారణి అలాగే ఆధ్యాత్మిక సాధనకు కూడా మంచి పట్టు దొరికే ముద్ర ఇది. స్వామీజీ, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సమాజానికి వాళ్ళు గృహస్థులు కానివ్వండి, బ్రహ్మచారులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ యోగా డే అని కాకుండా నా ఉద్దేశం అయితే ప్రపంచ ప్రాణాయామ డే అని చెప్పని పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే యోగా అనేది ఒక ప్రక్రియ, ప్రాణాయామం అనేది ఒక కూకటి వేరు మ్రాను లాంటివి. యోగ ప్రక్రియలన్నీ కూడా వటవృక్షానికి నలుదిశలా విస్తరించుకున్న కొమ్మలు లాంటివి. మ్రానుని కూకటి వేళ్లను మరిచి యోగా డే అంటే అది ఆసనాలు వేసుకునేది కాదు. ఇది ఆసనాలకు అంతర్లీనంగా ఉన్న శక్తి ఏదో అది ప్రాణాయామం అని చక్కగా మీరిద్దరు వివరించారు గురుగారు. చాలా సంతోషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి ప్రాణాయామం యొక్క విలువ గురించి 2 మాటలు చెప్పండి. ప్రాణాయామము మనం చెప్పుకోవాలంటే ముందు ఇంతకుముందు చెప్పినట్లుగానే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా దానికి వయో భేదం అనేటువంటిది లేదు. లింగ భేదము లేదు, వయో భేదము లేదు, రెండూ లేదు. ఈ 2 భేదాలు లేకుండా మనము గురు సాన్నిధ్యం చేరి ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేయాలి. అందుకోసమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక తత్వంలో చెప్తారు, చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. అందులో చెప్తూ మధ్యలో చెప్తారు, దేహి దేహ మూలాయందు చందమామ పాము తెలియకుండా చుట్టూ కొన్నది చందమామ. ఈ యొక్క ప్రాణశక్తి అనేటువంటిది స్త్రీ లోపల పురుషుల లోపల ప్రతి జీవరాశుల లోపల ఉంది అనేటువంటిది బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రబోధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాణాయామాన్ని చేయాలి. అందరూ ఎలా, ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, యోగా దినము ప్రపంచ యోగా డే ఏదైతే ఉన్నదో ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిదినము కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏదో 2 రోజులు చేసి నాకు రాలేదండి అంటే కుదరదు. మనము వృక్షము ఫలాలు పొందాలి అంటే, వృక్షం ద్వారా ఫలాలు పొందాలి అంటే మనం బీజం వేసి ఆ బీజానికి మనము రోజు అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసము అంటే మనం గురువు ద్వారా బీజం వేయించుకోవాలి. అంటే దాని యొక్క జ్ఞానం మనం పొందాలి. జ్ఞాన బీజం వేయించుకున్న తర్వాత దానికి రోజు సాధన అనే నీళ్లు పోస్తూ ఉంటే అది మొలకెత్తి మొక్క అయిపోయి వృక్షం అయిపోయి అది ఫలాలను అందిస్తూ ఉంటుంది. అట్లా కొద్ది రోజులకి మనకు ఈ యొక్క యోగ ఫలాన్ని అంతా కూడా మనకి అందిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాణాయామము చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, యువకులని అందరినీ కూడా రక్షిస్తుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మన వాళ్ళు ఈ శాస్త్రీయమైన ప్రాణాయామం చేయకుండా రోడ్లెంబడి పడి ఉరుగుతూ ఉంటారు. శరీరం నడక మీద ఆధారపడిందే. నడక ద్వారా ఏం జరుగుతుందంటే ప్రాణాయామం, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఎక్కువ జరుగుతుంది. అదే కదా భస్త్రిక ప్రాణాయామం, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చెప్పింది. అప్పుడు అది కూర్చొని చేసుకోవచ్చు చక్కగా, ఇబ్బంది లేదు. ఇలాంటివన్నీ కూడా మనము ఈ యొక్క ప్రాణాయామాన్ని అభ్యసించకుండా కేవలము సాధారణ ఎక్సర్సైజెస్ అన్నమాట అవి చేస్తూ ఉన్నారు. అంటే ఎక్సర్సైజ్ సెంటర్స్కి వెళ్ళి ఏదో శరీరాన్ని పెంపొందించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలము శరీర పోషణే కాదు, తర్వాత మన యొక్క ఆధ్యాత్మికత, తర్వాత యోగా, ఈ 2 కూడా ఉండేటట్టుగా అందరూ నిత్య దైనందిన జీవితంలో అందరూ కూడా ఇలాంటివి ఆచరించి
సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని నేను అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఒక చెట్టుని పెంచితే దాని మొలక దగ్గర నుంచి దాన్ని సంరక్షిస్తూ వస్తే పెద్దగా మ్రానుగా మారి ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది, పక్షులకు ఆవాసం ఇస్తుంది, మనం ఎండబడిన వడబడి వస్తున్న మనందరికి కూడా నీడనిస్తుంది. ఇలాంటిదే ప్రాణాయామంలో ఉన్న శక్తి, అలాంటిదే చక్కగా చెప్పారండి. చాలా సంతోషం. చూశారు కదండి, ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ప్రాణాయామ డే, అదేనండి ఇంటర్నేషనల్ యోగా డే అంటారు. దాని బదులు ఇది వాడితే సమంజసంగా ఉండేదేమో, ఇంటర్నేషనల్ ప్రాణాయామ డే అని. సరే, అది వేరే విషయం అనుకోండి. ఈ సందర్భంగా మనలోని ప్రాణశక్తిని, ప్రాణాయామంలో ఎన్ని ప్రక్రియలు అవి ఆచరించగలిగితే, అన్వయించుకోగలిగితే ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ, నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ఇప్పుడున్న స్థాయి ఏంటో చాలా వీరు చక్కగా వివరించారు, స్వామివారు కానీ తులసి గారు కానీ. చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.